మీ ఇంట జరిగే ప్రతి శుభకార్యాలకు ఆఫర్లు తొమ్మిడి బ్రదర్స్ కోటగుమ్మం రాజమండ్రి. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ ఈ నెల 22న జరగనుంది. అయితే ఈ వేడుకకు పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. అందులో సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నారు. అయితే అయోధ్య రామాలయానికి వెళ్లాలని ఉత్సాహపడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. మరి అయోధ్యకు వెళ్లి బాలరాముని దర్శించుకునేందుకు ఎంత ఖర్చు అవుతుంది, ఎక్కడ బస చేయాలి, ఫుల్ డీటెయిల్స్ మీకోసం. జనవరి 22 ఈ రోజు కోసం దేశ ప్రజలు ఎంతో ఎదురు చూస్తున్నారు. రాముని ప్రాణ ప్రతిష్ఠ జరిగిన వెంటనే తమ ఇంటికి చేరిన అక్షింతలను తలపై వేసుకునేందుకు ఉత్సాహపడుతున్నారు. అయితే చాలామంది రామ భక్తులు అయోధ్యకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు కూడా. అందుకు సంబంధించి ఇంటర్నెట్లో తెగ వెతికేస్తున్నారు. విమాన టికెట్లు, హోటల్ గదుల ఛార్జీలు ఎలా ఉంటాయి అనే విషయాలు బ్రౌజ్ చేస్తున్నారు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి 7,000 మందికి ఆహ్వానాలు పంపించారు. వీరిలో పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు కూడా ఉన్నారు. వారంతా ఈ నెల 20న అక్కడికి చేరుకునేలా ప్లాన్ చేస్తున్నారు. ఈజ్ మై ట్రిప్, థామస్ కుక్, SOTS తదితర ట్రావెల్ సంస్థలు అయోధ్యలో జరిగే వేడుకకు హాజరయ్యేందుకు చాలామంది ఎంత ఖర్చైనా భరించేందుకు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నాయి. ఇప్పటికే చాలా వరకు ఫ్లైట్ టికెట్లు బుక్ అయిపోయి. థామస్ కుక్, SOTC సంస్థలు తెలిపిన వివరాల ప్రకారం ముంబై, ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్, చెన్నైల నుంచి అయోధ్యకు విమాన టికెట్ల ధరలు 20,000 నుంచి 30,000 వరకు చేరుకున్నాయి. ఇతర సమయాల కంటే ప్రస్తుతం విమాన ఛార్జీలు చాలా అధికంగా ఉన్నాయి. జనవరి 20న ముంబై నుంచి అయోధ్యకు వెళ్లేందుకు వన్ వే ఫ్లైట్ టికెట్ 12,000 నుంచి 24,000 వరకు ఉంది. అదే సమయంలో జనవరి 21 నాన్ స్టాప్ విమానానికి 20,000గా ఉంది. ఇక బెంగళూరు నుంచి అయోధ్యకు వెళ్లాలనుకుంటే జనవరి 20న 23,000 నుండి 32,000 వరకు ధర ఉంది. కాగా 7,000 మందిలో చాలా మటుకు ఫ్లైట్ని ప్రిఫర్ చేస్తారు. దీంతో రేట్లు అమాంతం పెరిగిపోయాయి. ఇక ఈ నెల 22న ప్రారంభోత్సవ కార్యక్రమం పూర్తయిన తర్వాత సామాన్యులకు రాముడి దర్శనం లభించనుంది. అంటే ఈ నెల 23 నుంచి ప్రతి ఒక్కరూ రాముడిని దర్శించుకోవచ్చు. దీంతో 22 తర్వాత ప్రతిరోజు 3 నుంచి 5 లక్షల మంది భక్తులు అయోధ్యకు చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక 23 నుంచి అయోధ్యకు వెళ్లాలంటే హైదరాబాద్ నుంచి టికెట్ ధర 12,000 రూపాయలు ఉంది. ఇక ట్రైన్ ద్వారా వెళ్తే 710 రూపాయల నుంచి 4,550 రూపాయల వరకు అవుతుంది. ఇక బస్సులో వెళ్తే సుమారు 5,500 అవుతుంది. ఇలా చూసుకుంటే ట్రైన్కు వెళ్ళడం బెస్ట్. ఇక అయోధ్యకు వెళ్ళిన తర్వాత ఎక్కడ బస చేయాలి అనే విషయానికి వస్తే సాధారణంగా ఈ నెల 22 వరకు అక్కడి హోటల్స్లో రూములు చాలా కాస్ట్లీగా మారాయి. ఇప్పుడే హోటళ్లలో గదుల ఆక్యుపెన్సీ రేటు 80 నుంచి 100% చేరుకుంది. ఫలితంగా కొన్ని హోటళ్లలో రాత్రిపూట గది అద్దె ధర 70,000 వరకు చెబుతున్నారు. అందుకే అయోధ్యకు వచ్చే చాలామంది భక్తులు పగటిపూట అయోధ్యలో ఉంటూ రాత్రిపూట లక్నో లేదా ప్రయాగ్రాజ్లో బస చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 23 తర్వాత మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే మీ బడ్జెట్ హై ఉంటే అయోధ్యలోని హోటల్స్లోనే ఉండొచ్చు. లేదు ఇతర ప్రదేశాలు చూస్తూ బడ్జెట్లో ఉండాలనుకుంటే ప్రయాగ్రాజ్ లేదా లక్నోలో ఉండడం బెస్ట్ ఆప్షన్. అలా హైదరాబాద్ నుంచి అయోధ్యకు ఫ్లైట్ ద్వారా వెళ్ళాలంటే 60 నుంచి 70,000 వరకు ఖర్చు అవుతుంది. అదే ట్రైన్ ద్వారా వెళ్తే ఓ 30,000లో వెళ్ళి రావచ్చు. బస్సు అయితే ఓ 40 నుంచి 45,000 ఖర్చు అవుతుంది. వీటిలో మీ టికెట్లు, హోటల్లో బస, ఫుడ్, చుట్టుపక్కల ప్రాంతాలు కూడా కలుపుకొని. సో అయోధ్య వెళ్లేందుకు మీరెప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి.